హాయ్ హలో నమస్తే అండి. సో నేను మీ భవానీని. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలి, ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉండొచ్చు, నా చిట్టి తల్లి బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఈరోజు ఈవినింగ్ నుంచి నేనైతే వీడియోని స్టార్ట్ చేశాను వ్లాగ్ని. సో అయితే ఇదిగోండి, ముందుగా చిరస్విని అయితే ఫస్ట్ పింక్ కలర్ ఫ్రాక్ వేసేసి చాలా పెందలాడైతే ఈవినింగ్ 6 కల్లా మంచిగా రెడీ చేశాను అనమాట. అలాగా రెడీ చేస్తే కొంతసేపు పిల్లలతో అలా ఫుల్గా ఎంజాయ్ చేసి ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ ఫ్రాక్ వచ్చేసి మా అత్తయ్య అయితే కుట్టారనమాట. చాలా బాగుంది కదా పింక్ కలర్ ఫ్రాక్. అండ్ ఆల్సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా చిరస్వికి ఇంకా బర్త్డే డ్రెస్ పర్పుల్ కలర్ ఫ్రాక్ అయితే వేసాను అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ నేను వచ్చేసి కేక్ మీద నేమ్ అయితే రాస్తున్నాను. యాక్చువల్గా మా వారు అక్కడ కేక్ చేయించుకున్న తర్వాత రాయించాల్సింది, బట్ అక్కడ రాయలేదు అని చెప్పేసి ఇంకా కోన్ క్రీమ్ తెస్తాను. ఇంకా నేనే కేక్ మీద నేమ్ అయితే రాస్తున్నాను, హ్యాపీ బర్త్డే చిరస్వి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. బాబోయ్, పిల్లలు అయితే ఎంత బాగా విష్ చేశారంటే పిల్లలందరూ కలిసి హ్యాపీ బర్త్డే చిరస్వి అని చెప్పేసి. ఇంకా బర్త్డేకి పిల్లలు ఉంటే చాలా అబ్బాయి ఇంకేం అక్కర్లేదు, వాళ్ళ ఎనర్జీకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మనల్ని కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేలా చేస్తారనమాట. బర్త్డే వస్తే చాలు పిల్లలకి అదో ఆనందం కదా. నేను కూడా వాళ్ళతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేశాను వాళ్ళు విష్ చేస్తూ ఉంటే అలాగా. సో ఇదిగోండి, ఇంకా ఆ తర్వాత భోజనం అది చేశారనమాట అమ్మమ్మ వాళ్ళు. ఇంకా భోజనం చేసిన తర్వాత బయలుదేరుతూ ఉన్నారు. యాక్చువల్గా సారీ చెప్పడం మర్చిపోయాను. సో ముందల రోజు శాస్త్రిక వాళ్ళు అయితే వచ్చారనమాట. సో ముందల రోజు అంటే చిరస్వి బర్త్డే సండే వచ్చింది, శనివారం మధ్యాహ్నం అయితే శాస్త్రిక వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంకా ఆ రోజు సండే పిల్లలు కొంచెం ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చిరస్వి బర్త్డే అన్నట్టుగా మేమైతే తీసుకొచ్చుకున్నాము శాస్త్రిక వాళ్ళని. వదన అయితే రాలేదు, పిల్లలిద్దరిని అయితే పంపించిందనమాట. సో ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు ఇంకా నాన్న అయితే బయలుదేరారనమాట. యాక్చువల్గా ఉండాల్సింది, బట్ నెక్స్ట్ డే మండే కాబట్టి ఇంకా సోమవారం పొద్దున్నే ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళాలి అన్నట్టుగా ఇంకా ఆ నైటే ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంక ఇదిగోండి, ఆ తర్వాత అయితే ఇంక బర్త్డే పార్టీ అయిపోయింది కాబట్టి ఇంకోలా ప్రశాంతంగా 10 minutes అయితే కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ భోజనం అది చేద్దాం అన్నట్టుగా అయితే అసలు చిరస్వి ఇష్యూ అయితే ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఆ బెలూన్స్, ఆ కటన్, ఇంకా హడావుడి, పిల్లలు కేకు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ ఈ హడావుడి అంతా చూసేపాటికి చిరస్వి ఇష్యూ అయితే ఎంత ఎక్సైట్మెంట్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళని చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో బర్త్డే రోజు వాళ్ళు అంత హ్యాపీగా ఉండటం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా ఎంజాయ్ చేస్తే చాలు బాబు, ఇంకా ఏమి వద్దన్నంత హ్యాపీగా కలిగింది, అంత ఆనందంగా ఉంది అయితే చిరస్వి అయితే. ఆ ఆనందంలో ఇదిగోండి వాళ్ళ డాడీతో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట.
అదనమాట చెప్పాను కదా, చిరస్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి దాని బర్త్డే అని ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీ మూమెంట్తో ఇంకా వాళ్ళ డాడీతో అండ్ వాళ్ళ అక్కతో కలిసి ఫుల్గా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. చిరస్వి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే వీడు వచ్చేసి ఆ పక్కన ఫుల్గా ఏడుస్తూ ఉన్నాడనమాట. ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి టైం వచ్చేసి 10:30 అయిపోయింది. వాడికి వచ్చేసి నిద్ర టైము, స్లీపింగ్ టైము ఏ రోజైనా సరే వాడు నైట్ 10:30 ఆర్ 11 అయిందంటే అసలు ఇంకా నిద్ర టైం అనమాట. ఎవరు ఎలా ఉన్నా ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ నిద్ర పుచ్చపోతే ఇంకా అది ఏడుపులాగా మాడిపోయి ఇంకా ఏడుస్తానే ఉంటాడు. 10:30 ఆర్ 11కి ఖచ్చితంగా వాడు నిద్ర పుచ్చాల్సిందే. సో ఇంకా పార్టీ తర్వాత ఇంకా మా వారు ఆ కట్న అయితే తీస్తూ ఉన్నారు. అందులోనూ మాకు టీవీకి అడ్డం కాబట్టి ఇంకా కట్న అయితే తీసి మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాము. మొత్తం ఆ పేపర్ షార్ట్స్ పడే పాటికి కిందంతా కూడా ఖరాబ్గా ఉంది. మొత్తం చెంకీలు అయిపోయింది. ఇంకా మొత్తం అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే తీసిన బెలూన్స్ అన్నీ కూడా ఇదిగోండి చిరస్వి చూడండి ఏం చేస్తుందో. మొత్తం కూడా దాని ఇష్టం వచ్చినట్టు ఇంకా పగలగొడతా ఉందన్నమాట బెలూన్స్ అన్నీ కూడా. సర్లేండి ఇంకా బర్త్డే పార్టీ అయిపోయింది కదా, దాని ఇష్టం అన్నట్టుగా మేము కూడా వదిలేసాము, బెలూన్సే కదా అని చెప్పేసి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట. ఈరోజు భోజనంలోకి నేనైతే మష్రూమ్స్ బిర్యానీ అయితే చేశాను. నిజంగా మీరు నమ్ముతారా నమ్మరా కానీ మష్రూమ్స్ కర్రీ చేశాను కానీ మష్రూమ్స్తో బిర్యానీ నేను ఇంట్లో ఎప్పుడూ చేయలేదన్నమాట. కానీ ఫస్ట్ టైం చేశాను, చాలా మంచిగా కుదిరింది. ఇంకా మష్రూమ్స్ బిర్యానీ అండ్ అలాగే దాంట్లోకి బంగాళదుంప కూర్మా, పెరుగు చట్నీ అయితే చేశాము. సో అందరిది ఒక గోల్ అయితే ఈషుది ఒక గోల్ అనమాట. అందరం భోజనానికి కూర్చుంటే వీడు వచ్చేసి ఫుల్ నిద్రకు వచ్చేసాడు కదా. ఆ నిద్ర మత్తులో నా పక్కన వచ్చి అలాగే బాచపట్లు వేసుకొని కూర్చేపాటికి ఎంత క్యూట్గా అనిపించాడో. నిద్ర మత్తులో సైలెంట్గా అలా కూర్చొని ఉన్నాడు. సో అదనమాట ఈరోజు ఈశ్వర్కి అయితే ఫుల్గా నిద్ర వచ్చేసింది కాబట్టి నేను ఫాస్ట్గా తినేస్తున్నాను. అందులోనూ మష్రూమ్స్ బిర్యానీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలా హడావుడిగా ఉంది కాబట్టి ఇంకా నేను ఈ హడావుడిలో ఇంకా వీడియో ఏం తీయలేదనమాట. ఈసారి ఎప్పుడైనా కంపల్సరీ మష్రూమ్స్ బిర్యానీ వీడియో తీసి పెడతాను. సో అదనమాట ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం మీలో మన ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ రీల్స్. టేక్ కేర్ అండ్ బై. థ్యాంక్ యూ.